అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 21వ శ్లోకం చదువుకుంటున్నాం. ఒకసారి శ్లోకం సందర్భం గుర్తు చేసుకుందాం. ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు అని 19వ శ్లోకంలో భగవానుడు తెలిపాను. అలాగే ఆత్మ వికారరహితమనియు అందువలన అది ఎవరి చేతను చంపబడదనియు 20వ శ్లోకంలో చెప్పాను. రాబోవ శ్లోకమున అది ఎవరిని ఏ కారణమునైనను చంపదు అనే విషయం తెలుపుచున్నాడు. శ్లోకం చదువుకుందాం. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ ఖంగా తయతి హంతికం. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసుకుందాం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేదనియు మార్పు లేదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపును, ఎవరిని ఎట్లు చంపించును అని అడుగుతున్నాడు కృష్ణుడు. ఇక్కడ ఈ శ్లోకం నందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపిన విషయం ఏంటనేది ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఆత్మస్వరూపమును యథార్థముగా ఎరింగిన పురుషుడు అది పుట్టుక వినాశనములు లేనిదనియు శాశ్వతము నిత్యము అనియు దాని తత్వమును అనుభవపూర్వకముగా సమగ్రముగా తెలుసుకొనను. అలా తెలుసుకొనిన వాడు ఎవరిని చంపడు, చంపించడు. మనోబుద్ధీంద్రియములతో కూడిన స్థూల శరీరము ద్వారా మరి ఒక శరీరమును నశించునని తెలుసుకున్నవాడు ఆత్మకు శరీరముతో ఎట్టి సంబంధము లేదని గ్రహించును. అట్టివాడు మరొకరిని చంపుట గాని చంపించుట గాని జరగదు. అతడు సర్వత్రా ఉన్నది ఒకే ఆత్మతత్వము అని ఎరుంగును. అది చావదు, చంపబడదు, వేరొకరిని చంపదు, చంపించదు. కావున చనిపోవుట, చంపుట, చంపించుట మొదలగునవి అన్నియును వాస్తవముగా ఆత్మ వలన జరుగు పనులు కావు. అజ్ఞానము వలన అవి ఆత్మయందు అధ్యారోపితము అగుచున్నవి. కావున ఎవ్వరును ఎవ్వరి కొరకును ఏ విధముగాను శోకింపనవసరం లేదు. నమస్కారం.